హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లో వడ్డించే టేస్టీ సాంబార్ రెసిపీని అచ్చం ఇంట్లోనే అదే రుచితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తానండి. ఒకసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇది రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ గుమగుమలాడే సాంబార్ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కుక్కర్లోకి 1.5 కప్పు దాకా కందిపప్పును వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి ఆ నీళ్లు తీసి మళ్ళీ ఇందులోకి ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ పైన మూత పెట్టేసి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. సాంబార్లోకి వేయడానికి 2 పెద్ద ములక్కాడల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక 3-4 బెండకాయలని కట్ చేసుకోవాలి. ఒక పెద్ద వంకాయని కూడా కట్ చేసుకోవాలి. 1 కప్పు దాకా సొరకాయ ముక్కలు, ఒక 2 క్యారెట్లను కట్ తీసుకొని సాంబార్ చేయడానికి ఇలా పెద్దగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఒక 5-6 వరకు కచ్చపచ్చాగా దంచుకొని తీసుకున్న వెల్లుల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 7-8 దాకా పచ్చిమిరపకాయ ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇవి తొందరగా ఉడకడానికి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నిటిని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చండి. మూత పెట్టేసి కూరగాయ ముక్కలని సగం వరకు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి ఒక 2 కట్ చేసుకున్న టమాటాలని, అలాగే ఒక కట్ చేసిన ఉల్లిపాయ, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి కూరగాయ ముక్కలన్నీ సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1.5 కప్పు దాకా చింతపండు రసాన్ని తీసుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే, ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కలుపుకొని వేసుకోవచ్చండి. అంతలోపు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని ఇలా రుద్దుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పును తీసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లోకి వేసుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళని పోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 750 ml వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో నీళ్ళని పోసుకున్నాక ఇది మరిగాక ఇవి కొంచెం ఇంకా చిక్కబడుతుందండి. ఇప్పుడు ఈ సాంబార్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి. ఇలా ఎప్పుడైతే సాంబార్ మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు 1 లేదా 2 రెమ్మల కరివేపాకుని కాడలతో సహా ఇలా చేత్తో నలిపి వేసుకొని దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా సాంబార్ మరుగుతుంటే కరివేపాకు వేయడం వల్ల సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు బాగా మరిగించాక చివర్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి ఒకసారి సాంబార్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సాంబార్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.